శ్రావణ మాసం వచ్చిందంటే టైలర్స్ ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆ కష్టం ఎట్లా ఉంటుందనేది టైలర్స్‌కే తెలుసు. ఒక పక్క ఇంట్లో పూజలు చేసుకుంటా, ఒక పక్క వచ్చుండే బ్లౌజులు కుట్టాలంటే ఎంత కష్టమో. నాకు గూడా కష్టంగానే ఉంది. అంత బిజీ అయితే లేదు. ఒక 5, 6 బ్లౌజులయితే ఉన్నాయి అంతేను. ఇప్పుడైతే మనం బ్లౌజు ఎంత బాగా కట్ చేసినా లాస్ట్‌లో కుట్లేస్తాం గదా! వాటిల్లోనే ఉంది ఫినిషింగ్ అంతా. ఇప్పుడైతే మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంతకి కరెక్ట్‌గా మార్కింగ్ ఏసుకోవాలి. అలాగే చంకది ఇది గూడా ఎంతుందో అంత మార్కింగ్ అయితే పెట్టుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నప్పుడే కరెక్ట్‌గా అయితే ఫిట్టింగ్ అయితే ఉంటుంది. కరెక్ట్‌గా గుద్దినట్టుగా ఉంటుంది. ఇంకొకటి చంక కాడ ఈ ఖర్చులున్నాయి కదా! అవి పైకెత్తి పెట్టే కుట్టాలి. కిందకి దింపకూడదు. అలా కుట్టినట్లయితే కరెక్ట్‌గా ఉంటుంది ఫిట్టింగు. ఇప్పుడైతే నేను పోసేస్తున్నాను కుట్లు. ఇట్లా నేనైతే 2 ఇంచులు పెట్టాను. 2 ఇంచులకి మార్కింగ్ అయితే ఏసేసుకొని కుట్లయితే ఏసేస్తున్నాను. మన చంకకి సెంటర్‌లో ప్లస్ మార్క్ రావాలి. అలా ప్లస్ మార్క్ వచ్చిందంటే కరెక్ట్‌గా కట్ చేసినట్టు, కరెక్ట్‌గా కుట్టేసినట్టు. చూసారా ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో? ఇలా వచ్చిందంటే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే బ్లౌజ్ అయితే పోసేసాను. ఇది మోడల్ గూడా వాళ్ళే గీసి ఇచ్చేసిపోయారు. ఇలా అయితే కుట్టండని. నేనైతే శారీలో కలర్ అయితే పైపింగ్ అయితే ఏసేసాను. హ్యాండ్స్ వరకు అయితే లోడింగ్ చేసేసాను. ఇదైతే మోడలు. ఒక గూడులాగుంది. అలా మోడల్ అయితే గీసి ఇచ్చేసిపోయారు. ఇది ప్రిన్సెస్ కటింగు. నాకైతే ప్రిన్సెస్ కటింగు ఈజీ అనిపిస్తుంది. కుట్టేదానికి కూడా చాలా ఈజీ. దనాదనంటూ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. కుట్టాలంటే చాలా ఈజీగా. అదే షేప్ బెల్టు ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రిన్సెస్ కటింగు సెంటర్‌లో ఒకే ఒక గీత. ఇలా అయితే బ్లౌజులైతే చాలా ఈజీగా కుట్టాలనిపిస్తుంది. నాకు ప్రిన్సెస్ కటింగ్ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. చూసారా లోడింగ్ అయితే అయిపోయింది. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.